మీ విజయ్ కుమార్ కంట. చాలామంది నిత్య యవ్వనంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు. యవ్వనం అంటే ఏంటి? చిరునవ్వుతో స్వచ్ఛంగా కనపడటం, స్వేచ్ఛగా మసులుకోగలటం. స్వేచ్ఛ అంటే ఇహాన్ని వదిలేసి, అన్ను కట్టుకున్న వాళ్ళను వదిలేసి భోగలాలసత్వంతో తిరగటం కాదు. మన చుట్టూ చాలా కనిపిస్తాయి. జిడ్డు కృష్ణమూర్తి ఆధునిక తత్వవేత్తలో ఒక ఆయన. వాస్తవానికి నాకు తెలిసి 1847-53 ఫిబ్రవరిలో అనుకుంటా ఆయన పుట్టింది. ఫిలసాఫికల్గానే ఆయన ఒక నిస్వార్థమైనటువంటి సామాజిక నిర్మాణానికి సంబంధించి ఒక యోచన అనే కన్నా యోగ సాధన చేసి అనేక విషయాలు చెప్పారు. యోగ సాధనలో ఆయన తెలుసుకున్న విషయాలు మనకి కొత్తగా అనిపించవచ్చు, కానీ చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎట్లా వాటిని అధిగమించాలి? ఓ సమస్య వచ్చింది, ఎవరిని తిట్టుకుంటా కూర్చుంటావు? హూ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద ప్రాబ్లం? యువర్ సెల్ఫ్ ఈస్ ద క్రియేటర్. యు ఆర్ ద డిస్ట్రాయర్. యు ఆర్ ద సరయ్యరర్. యు ఆర్ ద రుయ్యరర్. హౌ క్యాన్? నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఎలా తత్వం చెప్తావు? ఎలా నీ మనసును వికసింప చేసుకోకుండా ఆలోచన చేస్తావు? చాలా ఆలోచనలన్నీ సద్గురువులు కానివ్వండి, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు కానివ్వండి, ఆవేశంతో చేసేవే. మాటల్లో సౌమ్యత, ఆచరణలో ఉండదు. ఆ స్థితప్రజ్ఞత అంటే అన్నిటిని తట్టుకునే స్థితప్రజ్ఞత